హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి లోగో అనేది కంపల్సరీ కావాలి. అలాంటి లోగోని అట్రాక్టివ్గా మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, లోగో నీట్గా అట్రాక్టివ్గా ఉంటేనే యూట్యూబ్ ఛానల్ అనేది బాగుంటుంది. కాబట్టి అలాంటి ఒక లోగోని కేవలం 2 నిమిషాల్లో ఏ విధంగా రెడీ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ ఇన్షాట్ యాప్ అనేది ఓపెన్ చేశాను. మీ ఫోన్లో ఉన్నట్టయితే ఓపెన్ చేయండి. ఈ యాప్ అనేది లేకపోతే ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫోటో ఆప్షన్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ అని చెప్పేసి ఉంటుంది. న్యూ మీద ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయగానే మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏదైతే ముందుగా స్టిక్కర్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారో ఆ స్టిక్కర్ని మీరు ఈ యాప్లోకి తీసుకువచ్చుకోండి. ఈ విధంగా తీసుకొచ్చినట్టయితే ఇలా రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఈ స్టిక్కర్ అనేది మీకు ఎక్కడ దొరికింది, మీరు ఎలా ఇక్కడికి తీసుకువచ్చారు అని చెప్పేసి నా డౌట్ కూడా మీకు వచ్చి ఉంటుంది. ఇవి మీరు క్రోమ్లో కరెక్ట్గా సెర్చ్ చేసినట్టయితే ఇలాంటి స్టిక్కర్స్ అనేది చాలా ఉన్నాయి. నేను మీకోసం ఒక 2 స్టిక్కర్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి నచ్చితే వాటిని డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోండి. లేదు అంటే మీరు గూగుల్లో వెతికినట్టయితే ఇలాంటి స్టిక్కర్స్ అనేది చాలా దొరుకుతాయి. నాకు ఇది నచ్చింది కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను. ఫ్రెండ్స్, ఇలా ఈ స్టిక్కర్ని ఇక్కడికి తీసుకొచ్చుకున్న తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ని యూజ్ చేసుకొని మీరు ఏదైతే మీ ఛానల్ పేరు కానీ మీ పేరు కానీ రాయాలి అనుకుంటున్నారో ఆ పేరుని టైప్ చేయండి. నేనైతే నా పేరు నాగేశ్వర్ కాబట్టి నేను నాగేశ్వర్ అని రాయాలి అనుకుంటున్నాను. ఇటుపక్కన అటుపక్కన స్టార్ సింబల్స్ కూడా నేను పెట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మీరు కలర్ అనేది సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇక్కడ టచ్ చేసినట్టయితే మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. నాకు బ్లూ కలర్ కావాలి కాబట్టి నేను బ్లూ కలర్ని టచ్ చేసుకున్నాను. ఇక్కడ బార్డర్, షాడో, గ్లో, లేబుల్, ఒపాసిటీ ఇవన్నీ కూడా ఆప్షన్స్ మీరు ట్రై చేయొచ్చు, మీకు ఏది కావాలంటే అది. నేనైతే నాకు ఇవేమీ అవసరం లేదు కాబట్టి ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కలర్ వచ్చేసి నాకు ఈ విధంగా ఉంది కదా, ఇది మనకు ఇలా బ్లెండ్ ఆప్షన్లో రావాలి. నాకు ఇది బ్లెండ్ ఆప్షన్లో రావాలి కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఫాంట్ని చేంజ్ చేసుకుంటాను. ఈ ఫాంట్ అనేది నాకు నచ్చలేదు కాబట్టి ఇక్కడ ఏ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఫాంట్స్ అనేది కూడా అన్నీ చూపించడం జరుగుతుంది. ఇందులో ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నాకైతే ఈ ఫాంట్ నచ్చింది కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది బ్లెండ్ కావాలి కాబట్టి ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. ఈ 3 లైన్స్ మీద టచ్ చేయండి. టచ్ చేసినట్టయితే ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, ఏబిసి అని చెప్పేసి, దీనిపైన టచ్ చేయండి. దీనిపైన టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో ఫస్ట్ ఆప్షన్ అనేది ఎంచుకోండి. ఈ విధంగా మీకు రావడం జరిగింది, బ్లెండ్ అయింది. ఇక్కడ మీకు ఏ సైజ్ బ్లెండ్ కావాలి, ఇక్కడ పర్సంటేజ్ అనేది ఉంది. ఈ డాట్ మార్క్ని పట్టుకొని ఇలా కదిపినట్టయితే మీకు ఎంత బెండ్ అవసరం ఉంది అనేది కూడా మీకు ఇక్కడ అర్థమైపోతుంది. దీన్ని బట్టి మీరు ఎంత బెండ్ కావాలి అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా పర్ఫెక్ట్ మిడిల్లో వచ్చే విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే సెట్ అయిపోయింది. ఇప్పుడు నా ఛానల్ పేరుని ఇక్కడ కింద ఇవ్వాలి అనుకుంటున్నా కాబట్టి మళ్ళీ సేమ్ టెక్స్ట్లోకి వెళ్ళి, నా ఛానల్ అయితే టెక్ విత్ నాగేశ్వర్ ఛానల్ కాబట్టి ఈ విధంగా టెక్ విత్ నాగేశ్వర్ అని చెప్పేసి నేను ఇస్తున్నాను. ఇప్పుడు మనకు బ్లెండ్ అనేది ఇంతకుముందు పైన బ్లెండ్ అయిపోయింది, ఇప్పుడు మనకు కిందికి బ్లెండ్ కావాలి. సో దానికోసం ఇక్కడ మళ్ళీ 3 లైన్స్లోకి వెళ్ళి సేమ్ ఇదే ఆప్షన్లోకి వెళ్ళి ఈ డాట్ సింబల్ ఏదైతే ఉందో ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళాము పైకి బ్లెండ్ అవ్వడానికి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తీసుకువెళ్ళినట్టయితే ఇలా కిందికి బ్లెండ్ అవుతుంది. మనకు ఏ సైజులో బ్లెండ్ కావాలి అనేది మీరు కరెక్ట్గా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని ఇలా పర్ఫెక్ట్ మిడిల్లో వచ్చే విధంగా బ్లెండ్ చేసుకొని ఇక్కడ రైట్ మార్క్ మీద టిక్ చేయండి. టిక్ చేసినట్టయితే ఇక్కడ నా పేరు పెట్టేసుకున్నాను. అలాగే టెక్ విత్ నాగేశ్వర్ అని నా ఛానల్ పేరు కూడా పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ మిడిల్ ప్లేస్ ఏదైతే ఉందో ఇందులో నా ఫోటోని పెట్టుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఆప్షన్ ఉంది కదా, పిఐపి అనే ఆప్షన్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఫోటోని ఇక్కడికి తీసుకువచ్చేసుకొని మీకు ఏ సైజులో కావాలి
ఆ సైజులో మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది నాకైతే ఈ సైజులో అవసరం ఉంది కాబట్టి అయితే ఈ ఫోటో అనేది ఎక్స్ట్రాగా ఉంది. ఈ ఫోటోని మనం కట్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ మాస్క్ అనే ఆప్షన్‌లో మీరు సర్కిల్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ సర్కిల్ ఉంది. ఈ సర్కిల్‌ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ విధంగా సర్కిల్‌లో కట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఇలా మీరు కట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ సింబల్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మీరు ఫోటోని అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ఓకే అయిన తర్వాత ఈ విధంగా నా యొక్క ఛానల్ లోగో ఏ విధంగా అయితే చేసుకున్నానో నా ఛానల్ లోగోనే మీకు డెమోగా చేసి చూపించడం జరుగుతుంది. ఇలా మీరు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ ఈ ఇన్‌షాట్ యాప్‌లో చేసుకునేటటువంటి అవకాశం చాలా ఈజీగా చేసుకునేటటువంటి అవకాశం మీకు ఉంది. ఛానల్ లోగో అనేది చాలా నీట్‌గా, అట్రాక్టివ్‌గా ఉండాలి. అప్పుడే మనకి వ్యూస్ అనేది వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఇదంతా రెడీ అయ్యాక ఇక్కడ పైన ఎక్స్‌పోర్ట్ అని చెప్పేసి ఉంది కదా! ఈ ఎక్స్‌పోర్ట్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే ఈ मेरे शेयर्स प्लेज कर देना। हाँ हाँ ठीक है, फिर बैलेंस करा जाएगा। కంప్లీట్‌గా कल नहीं आज। మీకు अब ఈ बैलेंस कल ఫోటో नहीं, అనేది अभी కూడా आएगा। ఈ లోగో అనేది डाउनलोड సేవ్ करो। అవుతుంది. ఇక్కడ స్కిప్ వీడియో అని చెప్పేసి వచ్చింది. ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీకు సేవ్ అయిపోయింది. ఈ యొక్క ఫోటో లోగో అనేది గ్యాలరీకి సేవ్ అయిపోయింది. ఫ్రెండ్స్ ఇలాంటి మంచి యూట్యూబ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు మన ఛానల్ నుండి పదే పదే రావాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఈ లోగోకి సంబంధించి కానీ యూట్యూబ్‌కి సంబంధించి కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్‌కి కూడా నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.